అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 18వ తారీఖు ఆగస్టు 2024 నుంచి 24వ తారీఖు ఆగస్టు 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఏమైనా మార్పులు ఉంటే దానివల్ల జరిగే ప్రయోజనాలు కూడా మీకు తెలియజేయడానికి కోసం మీ ముందుకు ఇవాళ వచ్చాను. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను. వాయిస్ రికార్డ్ చేసుకోండి. అలాగే 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సరే, అది ఎటువంటి జాతకమైనా సరే దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చాలా సింపుల్గా చెప్తాను నేను. దాన్ని చేసుకోండి. జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలా ఒకరు వెళ్ళి దాదాపు ఇవాళ వందల్లో వేలలో నాకు రెఫరెన్స్ ద్వారానే నేను చాలా బిజీగా ఉంటాను. అలాగే thesimple.astrologer.com అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సింపుల్గా మీకు నేను విషయాలు చెప్పదలుచుకున్నాను, రెమెడీస్ చెప్పదలుచుకున్నాను. ఇక మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం గ్రహాల స్థితిని కానీ చూస్తే సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చేసారండి. ఇది చాలా గొప్ప పరిణామం అన్నమాట. అలాగే ఈ వారంలో గురువు, కుజుడు వృషభ రాశిలో, అలాగే రవి, బుధ, శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు కన్యారాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం, మేషం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఆగస్టు నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు ఈ రాశిలో పుట్టినటువంటి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారమంతా కూడా ఏ పని చేసినా 1కి 2 సార్లు బాగా ఆలోచించి చేయాలి. తొందరపాటు ఏమాత్రం పనికిరాదు. అనేక పొరపాట్లు జరిగే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా సూర్యుడు మీకు మార్పు చెందడం వల్ల ఎంత లాభం జరిగిందంటేనండి, ఎప్పుడూ లేనంత బంధువుల సహాయ సహకారాలు, ఫ్రెండ్స్ సహకారాలు, అలాగే బాగా మానసికంగా ధైర్యాన్ని కలిగినటువంటి మనస్తత్వం మీకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం చాలా బాగుంటుంది. కుటుంబ సంతోషం బాగుంటుంది. అలాగే పిల్లల చదువు చాలా బాగుంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనాలి అంటే మీ జాతకాల్ని మీరు చూపించుకున్న తర్వాత కొనాలి. లేకపోతే నష్టానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో బాగుంది. అలాగే మీ యొక్క పిల్లల చదువులు, వాళ్ళ విదేశాల ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు, ఏదైనా పెద్ద పెద్ద ప్రణాళికలు చేసుకుంటూ ఉంటాం. ఈ కాలేజీలో చేరాలి, అది ఇది అని. కానీ కొంచెం నెగిటివ్ టైం ఉండడం వల్ల మీ ఆలోచనలు కలిసి రావన్నమాట. కొంచెం వేచి చూసే ధోరణి అవలంబిస్తే చాలా మేలు కలుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాలు కానీ చూసుకుంటే ఎంతో చక్కటి ఆరోగ్యాన్ని కలిగి శత్రువుల్ని కూడా మిత్రులుగా చేయించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు అవుతారు ఈ వారమంతా కూడా. రుణాలు, ఏదైనా అప్పులు కానీ తీరడానికి గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ కళ నెరవేరుతుంది. భార్య భర్తల మధ్య ఏదో మాటలు పట్టింపులు, గొడవలు, అన్ని రకాలుగా గురువు వ్యయంలో ఉండడం వల్ల చికాకు కలిగిస్తుందన్నమాట. అలాంటప్పుడు మనం ఈ వారమంతా జాగ్రత్తగా ఉండడమే కాదు, అష్టమంలో చంద్రుడు ఉండి స్టార్టింగ్ వారం మొదట్లో కాస్త మానసిక సంఘటనలు కూడా తెప్పిస్తూ ఉంటాడు. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండడానికి మీరందరూ ప్రయత్నించాల్సి ఉంటుంది. అదృష్టంగానే చూసుకుంటే నాన్నగారి బ్లెస్సింగ్స్ చాలా బాగుండి అట్నుంచి ఏదైనా ఆస్తులు రావాలన్నా అన్నీ కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ వారంలో ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఎంతో కాన్ఫిడెంట్గా, నమ్మకంగా ఉద్యోగం పట్ల శ్రద్ధతో పని చేయాల్సి ఉంటుంది. ఎటువంటి నిర్లక్ష్యమైనా సరే అది పెద్ద విలువైనటువంటి ప్రాబ్లం అవుతుంది. దానికి చెల్లించాల్సినటువంటి విలువ కూడా ఎక్కువగా ఉంటుంది, పెనాల్టీ. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం ప్రశాంతంగా ఉద్యోగంలో నిమగ్నమే జాగ్రత్తగా చేయాలి. ఇది 1 రోజో 2 రోజో కాదండి,
చాలా కాలం వరకు అంటే సంవత్సరం వరకు కూడా ఈ యొక్క జాగ్రత్త అనేది అవసరం. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఎంత మంచి పేరు తెచ్చుకుందామన్నా, ఎంత కష్టపడ్డా కూడా అనుకున్నంత సమయానికి మనకు పేరు రాకపోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారం చేసేవాళ్ళు, ఈ వ్యాపారంలో ఏదైనా సరే అనేక నష్టాలు కానీ కష్టాలు కానీ కలిగి ఉంటాయన్నమాట. అందుకే జాగ్రత్తగా వ్యాపారంలో కూడా కొత్త పెట్టుబడి పెట్టడం, కొత్త వ్యాపారంలోకి వెళ్ళటం అంత అనువైన సమయం కాదు. షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా మిథున రాశిలో తీవ్రంగా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి అది షేర్ మార్కెట్ అంటే మొన్ననే మనం చూసాం, 2000 సెన్సెక్స్ తగ్గిపోయేసరికి 15 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అనేసరికి గుండె ఢామ్ అంటుంది ఎవరికైనా సరే. కాబట్టి మీరందరూ కూడా షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి చాలా తీవ్రంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మనకి బాగా అదుపులో ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తే డబ్బు గురించి టెన్షన్ లేదు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ బుధగ్రహం అనేది అధిపతి. ఈ బుధగ్రహము అంటే మహావిష్ణువు అన్నమాట. అంటే ఇంత అద్భుతంగా ఎవరైనా సరే జాతకం ఓపెన్ చేయగానే గ్రహం బుధుడు ఎక్కడున్నాడని చూస్తే ఆయన కానీ సేఫ్ ప్లేస్లో ఉంటే ఆ జాతకం అంత మంచిదన్నమాట. 9 గ్రహాలలో అత్యంత ప్రధానమైనటువంటి పూజ్యనీయమైనటువంటి ప్రశాంతమైనటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది బుధుడు అన్నమాట. కాబట్టి ఈ బుధుడి యొక్క రాశిలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. వీళ్ళకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. రోజు కూడా విష్ణు సహస్రనామం ఖచ్చితంగా చదవాల్సిన పరిస్థితి ఈ రాశి వాళ్లకు ఉంది. అలాగే ఈ మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కుజ మహాదశలో పుడతారన్నమాట. అలాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రాహు మహాదశలో పుడతారు. ముఖ్యంగా పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గురు మహాదశలో పుడతారు. మీరందరూ కూడా ఎప్పుడైనా సరే ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారు, ఎంత బ్యాలెన్స్ ఉంది, మరి ఇప్పుడు జరుగుతున్న దశ ఎలాంటిది, ఈ దశ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఏ ఎండకు ఆ గొడుగు అంటారు చాలామంది. అలాగే దశని బట్టి మనిషి ప్రవర్తనలో మార్పు రావాలి. కొన్ని దశలు బాగుంటే మనం ఏం చేసినా నడుస్తుంది. కొన్ని దశల్లో మనం ఏం చేసినా కేసీఆర్ లాంటి వాడే ఎంతగా ఉండేవాడండి. అసలు పరిస్థితి ఎలా ఉందండి? 10 ఏళ్ళు 2014 నుంచి 2024 వరకు ఒక ఊపాడు ఆయన. అలాంటి వాడు కూడా ఇప్పుడు చప్పుడు చేయకుండా ఉండాల్సిన పరిస్థితి. అంత పెద్ద కవిత కూడా బుధుడి యొక్క రాశిలో పుట్టింది. ఆమె కూడా సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి అనేది కాలానుగుణంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరికీ తప్పదన్నమాట. మనం ఎప్పుడు మహావిష్ణువు సహస్రనామాన్ని చదువుకోవటం, అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం వల్ల ఈ వారమంతా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. ఎన్ని నెగిటివ్ గ్రహాలు ఉన్నా బుధుడు మీకు తృతీయ స్థానంలో ఉండి వ్యయంలో గురువు, వ్యయంలో కుజుడు, అలాగే చాలా గ్రహాలు అంటే మెయిన్ ఇవన్నీ కూడా సెట్ అవ్వాలంటే ఆ మహావిష్ణువు సహస్రనామం ఒకటే మనకు శ్రీరామ రక్ష. కాబట్టి జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.